ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందింది. ఈ కారణాల వల్లే పార్టీ 2019లో సాధించిన 151 సీట్లు 50 ఓట్ల శాతం నుంచి ప్రస్తుతం 11 సీట్లకే పరిమితమైంది. సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని విస్మరించటం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తన ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైనే పెట్టారు. నవరత్నాలకు తోడు మరికొన్ని పథకాలను అమలు చేశారు. సంక్షేమం ఉంటే చాలు, ప్రజలు తమ వెంట నడుస్తారని బాగా నమ్మారు. ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు వెళ్లిన సభల్లో బటన్ నొక్కుతున్నానంటూ చెప్పుకొచ్చేవారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడికి వెళ్లినా సంక్షేమాన్ని మాత్రమే ప్రధానంగా ప్రస్తావించారు. సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్పంచ్లు ప్రభుత్వం తీరుపై రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలైన డబ్బుల్ని ప్రభుత్వం దారి మళ్లించిందనే అధికార పార్టీ సర్పంచ్లు ఆరోపించారు. ఏకంగా గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. గ్రామాల్లో కనీస సౌకర్యాల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం వైఎస్సార్సీపీకి మైనస్ అయిందే. ఇలా గ్రామస్థాయి నుంచి ఈ వ్యతిరేకత మొదలైందనేది విశ్లేషకుల మాట. 3 రాజధానుల నిర్ణయం కొంపముంచిందే. అమరావతి రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను. 2019 ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలివే. ఆయన మాటలతో రాజధాని ప్రాంతంలో వైఎస్సార్సీపీకి తిరుగులేని విజయం దక్కింది. గుంటూరు జిల్లాలో 2 సీట్లు మినహా మిగిలిన చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఉన్నట్టుండి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. 3 రాజధానుల్ని ప్రకటించినా అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. 3 రాజధానులు ప్రకటించిన జిల్లాల్లో కూడా వైఎస్సార్సీపీకి ఎదురుగాలి వీచింది. ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. వైఎస్సార్సీపీ ఓటమికి 3 రాజధానుల ప్రకటన ప్రధాన కారణంగా చెప్పొచ్చు. జగన్ క్యారెక్టర్ని దెబ్బతీయటం. చంద్రబాబు, లోకేష్ పదే పదే జగన్ను సైకోగా అభివర్ణించారు. జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై 5 ఏళ్లవుతున్నా దోషులు అరెస్టు కాకపోవడంతో హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇది ప్రజల మనసులో తీవ్ర అనుమానాలు రేకెత్తించింది. కడప ఎంపీగా పోటీ చేసిన జగన్ సోదరి వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారంలో అన్నపై తీవ్ర ఆరోపణలు చేసింది. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని జగన్ వెనకేసుకొస్తున్నారని ప్రచారంలో పదే పదే ప్రస్తావించింది. దీంతో రాజకీయ అవసరాల కోసం సొంత కుటుంబ సభ్యుల్ని జగన్ దూరం పెట్టారని, కుటుంబ బంధాలకు ఏమాత్రం విలువ ఇవ్వట్లేదన్న భావన ప్రజల్లోకి వెళ్ళింది. ఏపీలో రోడ్లు, పరిశ్రమల ఊసు లేకపోవడం. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితిపై గత 3 ఏళ్లుగా ప్రజలు ఏకరువు పెడుతూనే ఉన్నారు. అయినా సరే ఎక్కడా రోడ్లు కనీసం మరమ్మతులు చేసిన సందర్భాలు లేవు. రోడ్ల అంశం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రభావం చూపింది. వైఎస్సార్సీపీ ఓటమికి ఇది కూడా మరో కారణం. రోడ్ల సంగతి అలా ఉంటే పరిశ్రమల అంశం కూడా వైఎస్సార్సీపీకి కలిసి రాలేదు. సంక్షేమం పథకాలు అమలు చేసినా కనీసం ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి తీసుకురాలేదని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. అలాగే దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లకపోవడం దారుణమంటూ విమర్శలొచ్చాయి. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమల్ని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరిమేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఇసుక అభివృద్ధి లేక రియల్ ఎస్టేట్ పడక. ఇసుకను బంగారంగా మార్చి సామాన్యుడికి అందనంత ఎత్తులో ధరలు పెట్టారు. దీంతో నిర్మాణ రంగం కుదేలయ్యింది. అమరావతి రాజధాని నిర్మాణాలు నిలిచిపోవడంతో పాటు ఇసుక ప్రభావంతో దాదాపు అన్ని జిల్లాల్లో నిర్మాణ రంగం చతికిలబడింది. ఫలితంగా నిర్మాణ రంగంపై ఆధారపడిన దాదాపు 10కి పైగా రంగాలకు చెందిన లక్షలాది కార్మికులకు పని కరువయ్యింది. గడిచిన 5 ఏళ్లుగా 80% మంది కార్మికులు అత్యవసరమైన మరమ్మతు పనులకు పరిమితమయ్యారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కార్మికులకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. వారంతా జగన్ బటన్ నొక్కి అందిస్తున్న పథకాలు తీసుకుంటున్న వారే అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్టు అంచనా. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ ఎలా కూలిపోయాయో చెప్పటానికి నిర్మాణ రంగం కుదేలైన తీరే ప్రధాన సాక్ష్యం. ఇక రియల్ ఎస్టేట్ బూమ్ వస్తే ప్రైవేట్ నిర్మాణాలు మొదలవుతాయి. అప్పుడు చేతి నిండా పనుంటుంది.
రోజువారీ కూలీల నుంచి, చిన్న స్థాయి సివిల్ ఇంజనీర్ల నుంచి కాంట్రాక్టర్ల వరకు అందరికీ చేతి నిండా పని దొరుకుతుంది. అది జరిగేలా చూడాలి. అంతే తప్ప పోర్టులు కట్టాక అందులో ఉద్యోగాలిస్తాం, అంతవరకు ఆగమన్నా అందాక ఈ పోర్టుల్లో నిర్మాణ పనులు చేసుకోండి, ప్రభుత్వం వేతనమిస్తుందని అన్నా అది సరిపోదు. ప్రతిదీ ప్రభుత్వం సీటు కింద పెట్టుకుని పనికి పిలిస్తే అది అభివృద్ధిలాగా అనిపించదు ప్రజలకి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పనులు కల్పించే శక్తి వెళ్ళాలి. అది రియల్ భూమితో సాధ్యం. ఆ పని గత 5 ఏళ్లలో ఎక్కడా జరగలేదు. కనుక ఎంత లిస్టు చదివినా ఆ అభివృద్ధి జనం జీవితాలపై ప్రభావం చూపలేదు. అదలా ఉంటే వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందే. మద్యం బ్రాండ్లు కొంపముంచాయి. 2019 ఎన్నికలకు ముందు మద్యాన్ని దశలవారీగా పూర్తిగా నిషేధిస్తామని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు. మద్యాన్ని కేవలం 5 స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తామన్నారు. మద్యం షాపుల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ధరల్ని భారీగా పెంచేశారు. అలాగే దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలోనే ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు విమర్శించాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యాన్ని కల్తీ చేస్తోందని, ఈ మద్యానికి ఎన్నో ప్రాణాలు బలయ్యాయని టీడీపీ, జనసేన, బీజేపీలు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశాయి. అలాగే మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల్ని అనుమతించకపోవడం పైన విమర్శలొచ్చాయి. మద్యం రేట్లు పెరగడం, ధరలు పెంచడంతో మద్యం ప్రియుల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఈ ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించింది. వైఎస్ఆర్సీపీ ఓటమికి ఒక కారణమయ్యింది. చివర్లో చావుదెబ్బ కొట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వైఎస్ఆర్సీపీకి ఎన్నికల సమయంలో బాగా డ్యామేజ్ చేసిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం అమల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూముల్ని లాగేసుకుంటుందని ప్రతిపక్షాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాయి. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన ఘటన కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అయ్యింది. సీఎం జగన్ సతీమణి పులివెందులలో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ రైతు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై ఆమెను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సతీమణి కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయ్యింది. కూటమి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ కాగా వైఎస్ఆర్సీపీ కౌంటర్ సరిగ్గా ఇవ్వలేకపోయింది. మేనిఫెస్టో ఆకర్షణగా లేకపోవడం. జగన్ మేనిఫెస్టో ఆకర్షణగా లేకపోవడం కూడా పెద్ద ప్రతికూల అంశమని చెప్పుకోవచ్చు. సూపర్ 6తో టీడీపీ మేనిఫెస్టో అదిరింది. దీనివల్ల ప్రజలు అటువైపు మొగ్గు చూపి ఉండొచ్చు. జగన్ అందిస్తున్న సంక్షేమానికి మించి అందిస్తామని చంద్రబాబు తన పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వటం ప్రజల్ని బాగా ఆకర్షించింది. జగన్ మీడియాకు దూరంగా ఉండటం. దుష్ట చతుష్టయం. ఇది చాలాసార్లు జగన్ నోటి నుంచి ఈ 5 ఏళ్లలో విన్నమాట. ఓ నలుగురు వ్యక్తులను లేదా 4 ఛానళ్లలోనూ విమర్శించడం కాదు, మొత్తం మీడియానే దూరం పెట్టారు వైఎస్ జగన్. ఈ 5 ఏళ్లలో ఆయన ప్రెస్ మీట్స్ ఇచ్చిన సందర్భాలు కేవలం 2-3. బహిరంగ సభల్లో జగన్ మాట్లాడితే ప్రజలకు ఆయన ఆలోచనలేంటో తెలియటం తప్ప మరో మార్గం లేకుండా తనను తానే ఓ క్లోజ్డ్ సర్క్యూట్లో పెట్టుకున్నారు. ఇక ఆయన బహిరంగ సభలు ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసేందుకు తప్ప మరో దానికి కాదని ప్రజలు అర్థం చేసుకోవటం కూడా జగన్ నుంచి ఓటర్లు దూరమయ్యేలా చేశాయి. పార్టీలోనే అసంతృప్తి. అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యమివ్వలేదు. పార్టీలో చుట్టూ కొంతమంది ఉండటంతో జగన్ పార్టీ శ్రేణులకు దూరమయ్యారు. జగన్ను కలవాలంటే ఆయన చుట్టూ ఉన్న పెద్ద తలకాయలు ఆంక్షలు విధించేవారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. ఒక విధమైన అహంకారం, నియంతృత్వ వ్యవస్థ నడిచింది. అధికారంలోకి వచ్చాక పార్టీ శ్రేణులను ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ కోసం కష్టపడిన వారికి అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేసుకునే అవకాశమూ కల్పించలేదు. ప్రజల్లోకి రాకపోవటం, రావటం, చుట్టూ ఒక కోటరీని ఏర్పరచుకోవటం. ప్రజల్లోకి రాకపోవడం, రావడం, చుట్టూ ఒక కోటరీని ఏర్పరచుకోవడం, 100 మంది సలహాదారులు వంటి అంశాలు కూడా ఎదురు తిరిగాయి. సీఎంగా పదవి చేపట్టిన దగ్గర్నుంచి జగన్ ప్రజలతో మమేకం కాలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ అధికార కోటరీ ఏర్పడిందన్న విమర్శలున్నాయి. తాడేపల్లి ప్యాలెస్తో పాటు కొందరి చేతికే అధికారం అప్పగించారని, పాలనలో జగన్ కోటరీ జోక్యం మితిమీరిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఉత్తరాంధ్రకొకరు, రాయలసీమకొకరు, మధ్య ఆంధ్ర ప్రాంతానికి మరొకరు. ఇలా రాష్ట్రాన్ని 3 నేతల చేతుల్లో పెట్టారని, రాష్ట్రంలో ఏ పనైనా వారి కనుసన్నల్లోనే జరుగుతుందన్న వాదనలు బలపడ్డాయి. ఇంత ప్రచారం జరుగుతున్నా దాని నివారణ చర్యలు మాత్రం శూన్యం. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రిగా మారారని, మంత్రులపై ఆయనే పెత్తనం చేస్తారన్న వాదనల్ని కూడా పట్టించుకోలేదు. అధికారుల బదిలీల దగ్గర్నుంచి మంత్రి పదవుల కేటాయింపుల వరకు అన్నింటా ఆయన జోక్యం ఉంటుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కాళ్ల మీద పడటం వంటివి ఆ వాదనలకు బలం చేకూర్చాయి. ఢిల్లీలోని పార్లమెంట్లోనూ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభలో ఫ్లోర్ లీడర్ పివి మిథున్ రెడ్డికి తెలియకుండా ఎక్కడికి వెళ్లకూడదు, ఎవర్నీ కలవకూడదన్న అంశాలు పార్టీలో రెడ్ల పెత్తనం ఎక్కువైపోయిందని, ఇతర సభ్యులకు కనీస గౌరవం కూడా దక్కడం లేదన్న వాదనలకు బలం చేకూర్చాయి. పవన్ పై వ్యక్తిగత దూషణలు. కోస్తా జిల్లాల్లో గెలుపోటములను శాసించగల సంఖ్యలో కాపుల ఓటు బ్యాంకు ఉంది. ఆరంభంలోనే వారంతా పవన్ కళ్యాణ్ వెంటలేదు. కమ్మ సామాజిక వర్గంతో ఆది నుంచి ఉన్న వైరుధ్యాల వల్ల కాపులంతా తటస్థ వైఖరితోనే ఉన్నారు. బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జగన్ పదే పదే ప్రస్తావించటం కాపుల్లో అసహనం పెంచింది. చివరకు దత్తపుత్రుడికి 4 పెళ్లాలంటూ ప్రస్తావించడం ఆగ్రహం తెప్పించింది. పవన్ కళ్యాణ్ కాపుకుల అజెండాతో రాకపోయినా ఆ సామాజిక వర్గం ఈసారైనా మన వాణ్ణి గెలిపించుకోవాలని బలంగా భావించారు. పిఠాపురంలో నన్ను గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి ప్లీజ్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వేడుకోలు కూడా కాపు సమాజాన్ని కదిలించింది. ఫలితంగా గోదావరి జిల్లాలకు పరిమితమవుతుందని అందరూ భావించిన కాపుల ప్రభావం అన్ని జిల్లాలపై పడింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ గణనీయంగా ఉన్న ఓటర్లు పవన్ కళ్యాణ్కు మద్దతుగా కూటమి వైపు మొగ్గారు. తెలుగుదేశం, జనసేనలు ఉమ్మడిగా ఓటు చీలకుండా పన్నిన వ్యూహం 100% విజయవంతమైంది. ఓసీలు జగన్కి దూరంగా. జగన్ ఎంతసేపు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని పదే పదే చెప్పడం వల్ల తక్కిన కులాల వాళ్లంతా మానసికంగా జగన్కి దూరం జరుగుతూ వెళ్లినట్టయింది. అధిక సంఖ్యలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు మాత్రమే కాకుండా రెడ్డి సామాజిక వర్గం వారు కూడా జగన్ని ఎమోషనల్గా తీసుకోలేదు. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే 2019లో జగన్ గెలుపు కోసం ముందు వెనుక ఆలోచించకుండా లక్షలు, కోట్లు ఖర్చు పెట్టిన ఎన్ఆర్ఐ రెడ్లు, వ్యాపారాలు చేసుకునే రెడ్లు 2024లో జగన్ గెలిచినా ఓడినా సంబంధం లేదన్నట్టున్నారు. దానికి కారణం వాళ్లకి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి ఫోటో దిగే అవకాశం కూడా కలగలేదట. ఈ కోవలో సోషల్ మీడియా యోధులు కూడా ఉన్నారు. తన వైపు నిలిచి రకరకాల కేసులవి ఫేస్ చేసిన ఆ యువకులకి ఎటువంటి భరోసా ఇవ్వలేదు జగన్. చాలా మందికి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు కలవడానికి. దానికి ప్రధాన కారణం జగన్ తన చుట్టూ పెట్టుకున్న కొందరు అడ్వైజర్లు, వ్యక్తిగత సిబ్బంది. ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తే వాళ్లు జగన్కి దగ్గరైపోతారో అని వీళ్ల ఇన్సెక్యూరిటీతో వాళ్లని దూరం పెడుతూ వచ్చారు. చివరికి జగన్కి ఆ పక్కనున్న వాళ్లే మిగిలారు. ఇది కూడా అనుభవరాహిత్యం వల్ల చేసుకున్న స్వయంకృతాపరాధమే. సొంత వర్గాన్ని, సోషల్ మీడియా యోధుల్ని, అగ్రకుల ఓటర్స్ని దూరం చేసుకోవడం, తన తండ్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో మధ్యతరగతి ఓటర్ల మనసు గెలుచుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏ స్కీమ్తోనూ ఆ వర్గాన్ని గెలుచుకోలేకపోవటం ఓటమికి ప్రధాన కారణాలు.